రహమత్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. అంజయ్ యాదవ్ గారు చెప్పండి, అంటే మీరు ఇంటింటి ప్రచారంకి వెళ్తున్నారు, తర్వాత ఆటో వాళ్ళని కూడా నా ముందల్ని అడగడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది పరిస్థితి? నేను ఈ రామకర్ణాలో 110, 109, 109 మూడు వార్డులు తిరిగినప్పుడు చాలా మంది స్త్రీలు ముఖ్యంగా కేసీఆర్ ని యాద్ చేసుకుంటారు. కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉన్నాడు, మా జీవనం సుజావుగా జరిగింది, అన్ని ఇచ్చిండు, మాకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. వృద్ధులకు ఒక ఆడపిల్ల అంటుంది, ఒక ముసలా వృద్ధురాలు, ఈయన 4,000 చేస్తాడు, నా ఇచ్చే 2,000 కట్ చేసాడు, ఇస్తలేడు సరిగా, ఇంకా 4,000 ఎప్పుడు ఇస్తాడు ఈయన? అన్ని అబద్ధాలు ఆడుతాడు అని, అన్ని అబద్ధాలు ఆడతాడు, అది ఇచ్చేయలేదు, అబద్ధాలు ఎక్కువ ఆడతాడు. కొంతమంది మగవాడిని కలిసిన ఏమంటే వాడు ఏంది వచ్చే అబద్ధాలే, పొద్దులేసి తిడతాడు, తిట్టకని తప్ప వానికి ఏం రాదు, నేను సత్యారిచ్చని చెప్తాడు. ఆయన ఏడుకెళ్ళి ఇట్లా ఆయన కూడా ఆయన జీవితం ఏంది, కేసీఆర్ కేటీఆర్ జీవితం గురించి చాలా మాట్లాడతాడు. ఆయన జీవితం విషయం ఆయన గుర్తా, ఆయన ఇట్లా బతికిండు, ఆయన పెయింట్లు వేసి బతికిటాను ఇట్లా మాట్లాడతాడా? పెయింట్లు వేసి బతికే చరిత్ర కూడా ఆయనకు. అటువంటి ఆయన కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడతాడు. తన ఇంకా మళ్ళీ చూసుకోడు తను ఏందని ఇతరులను మాట్లాడతాడు, మంచి పద్ధతి కాదు. మేము ఎట్లయినా కేసీఆర్కే ఓటేస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడే మన తెలంగాణ బాగున్నది, మన కరెంటు బాగా వచ్చింది. నిజంగా ప్రతి ఒక్క ఎన్నో స్కీములు కేసీఆర్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. ముస్లింలు అన్నారు ఇప్పుడు మాకెవరిచ్చారు? ముస్లింలకు షాది అనే పెళ్లి అయితే పెళ్లి షాది ముబారక్ ఎవరిచ్చారు? కేసీఆర్ ఇచ్చారు కదా. కేసీఆర్ ఇచ్చాడు. మా రంజాన్ పండుగలకు కేసీఆర్ తోపాలు ఇచ్చాడు, దావతులు ఇచ్చాడు. అదే విధంగా మా పిల్లలు చదువుకోనికి రైల్వే స్కూల్ పెట్టాడు. ఇవి ఎవరైనా పెట్టిరా అట్లా? అటువంటి మేము కేసీఆర్ ఇట్లా మర్చిపోతాం, కేసీఆర్ కి ఓటేస్తామని వాళ్ళు చెప్తాం. అయితే ఇక్కడ చూస్తే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అన్న, సో అక్కడ మేము 4,000 కోట్లతో కంటోన్మెంట్ డెవలప్ చేసినాం, ఇప్పుడు 10,000 కోట్లు అయినా సరే ఇస్తాము. తర్వాత ఇక్కడ ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ముస్లింలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అన్నట్టు 1,00,000 ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో మైనార్టీ సోదరులు మీరు కలిసినప్పుడు ఏమంటారు? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం కాంగ్రెస్ అన్నమాట అవతాం. మరి 56 ఏళ్ళు పరిపాలించారు కదా, ముస్లింలకు ఏం చేసాడు చెప్పాలి. ముస్లింలకు ఏం చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం? అజారుద్దీన్కు ఎలక్షన్ గురించి మంత్రి ఇచ్చింది, ఇంతకుముందు 2 ఏళ్ళ నుంచి ఎందుకు వేయలే? ఇచ్చే ఇష్టం అంటే అప్పుడే ఇచ్చేయచ్చు కదా. కేసీఆర్ గారు తొలుత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొహమ్మద్ అలీ సాబ్కు అప్పుడు రెవెన్యూ మినిస్టర్, ముఖ్య పోర్ట్ఫోలియో రెవెన్యూ మినిస్టర్ ఇచ్చుకుంటా డిప్యూటీ సీఎం చేశాడు. తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు. మరి ఈయనేమి ఇచ్చాడు? ఆయన అది ఆలోచించుకున్నాలే, ఆయన ఇచ్చింది ఏంది, ఆయన ఎప్పుడు చేసాడు? ఎలక్షన్ గురించి ఇట్లా ఓట్లు వస్తాయని ముస్లింల ఓట్లు అని అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. అది ఏం సేకరిస్తాడో మీరు చూస్తారు కదా. అటువంటి ఆయన ముస్లిం గురించి మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు అన్న? ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీసీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోటి. 42 రిజర్వేషన్ల గురించి కూడా కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఒక బీసీ బిడ్డకి మేము పోటీలో నిలబెట్టడం అనేది జరిగింది అంటున్నారు అన్న. ఒక బీసీ నాయకుడిగా మీరేం చెప్తారు? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి 42% రిజర్వేషన్లు ఎట్లయితే వాళ్ళకి తెలవాలి. అదైతే వాళ్ళకి నమ్మకం. మంచి మంచి మేధావులు, మాజీ న్యాయమూర్తులు చెప్తారు. అది ఆర్డినెన్స్ నుంచి వీళ్ళ అసెంబ్లీ తీర్మానం చేస్తే అవుతుందా? ముఖ్యంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. అది 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ చట్టం చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు, అది కూడా సుప్రీంకోర్టు ఒప్పుకున్నాలని కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జయలలిత గారు తిప్పలబడి 67% సాధించిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ చేయమన్నట. అట్లా ఇలా కాదని గుర్తు ఏదో ఆశ చూపాలి, మేము చేస్తున్నామని చేసే పద్ధతి చేయపా. నువ్వు బీసీలకు 42% ఇస్తావు, నీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? అది నీ చేతుల పనే కదా. కార్పొరేషన్ చైర్మన్ ఎంతమందికి ఇచ్చినావు? మీ చేతుల పనే కదా. మరి 20,000 కోట్లు బీసీ సంక్షేమం కట్టేస్తాను, ఏమైంది? ఇంతవరకు ఎన్ని పైసలు ఇచ్చినావు? అదేవిధంగా ముఖ్యంగా బీసీ రెసిడెన్స్ స్కూల్ కేసీఆర్ నాడు ఎంతో మంచి జరిగినాయి. అది ఎంతో పోటీ, దానికి మంచి పౌష్టికాహారం విద్య కూడా నాణ్యమైన విద్య అందించడం. ఇప్పుడు ఎక్కడ స్కూల్ పరిస్థితి ఏంటి? కాబట్టి బీసీలకు మీరు చేసింది ఏంటి? అయితే మరి ఇప్పుడు బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇటు కేసీఆర్ సైడ్ ఉంటారు అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ సైడ్ ఉంటారు అనుకోవచ్చా? ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, బీసీలు కానీ ఏ కులపులు కానీ కేసీఆర్ని కేసీఆర్ గురించే మాట్లాడితే కేసీఆర్ని యాడ్ చేసుకుంటారు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ అనుకోవచ్చా, లేకపోతే నవీన్ యాదవ్ కి సునీత గారికి అనుకోవచ్చు? ఇప్పుడు ఎలక్షన్ కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన. కేసీఆర్ మీరు చూసి ఆటో వాళ్ళు ఏం మాట్లాడితే ఆటో వాళ్ళు కేసీఆర్ అంటే సుఖంగా జీవించారు. కేసీఆర్ అన్నప్పుడు మేము ఎలా సుఖంగా బతికినాము. రేవంత్ వచ్చి అన్ని కష్టాలే, ప్రతి ఒక్కరి కష్టాలే.
అని వాళ్ళు చెప్తారు వింటారు కదా. కాబట్టి అన్ని వర్గాలు కూడా అదే విధంగా కేసీఆర్ ఇచ్చే పథకాన్ని రద్దు చేసుకుని తప్ప ఈయన కొత్తగా ఇచ్చింది ఏమి లేదని వాళ్ళు ప్రజలు అంటారు. అంటే మీరు ఎమ్మెల్యేకి గెలిచారు, జెడ్పీ చైర్మన్ గా కూడా గెలిచారు. సో ప్రజల నాడి ఏ విధంగా ఉంటది అనేది మీరు అంతో ఎంతో అంచనా వేయగలుగుతారన్న. సో ఇక్కడ మెజారిటీ వస్తుంది అనుకోవచ్చా, గెలుపు వస్తుంది అనుకోవచ్చా? ప్రజల నాడు చూస్తే, ప్రజల అభిప్రాయాలు చూస్తే మంచి మెజార్టీ వస్తాయి ఇక్కడ. కన్ఫర్మ్. కన్ఫర్మ్, డౌటే లేదు. డౌటే లేదు. సో నవంబర్ 14 కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా ఇదే మాట మాట్లాడతారా అన్న? తప్పకుండా తప్పకుండా గులాబీ జెండా ఎగురుతారు. ఎగురుతుంది, గులాబ్ జెండా ఎగురుతుంది. సో వాళ్ళ చేతిలో అధికారం ఉందన్న మరోసారి అధికారం ఉండి ఏమో లాస్ట్ ఏమో అధికారం ఉండదని కొన్ని లాస్ట్ మినిట్ ఏమన్నా చేయాలని ఆలోచన చేస్తే కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. Okay. వాళ్ళకి అర్థం అయిపోయింది ప్రజలు. అన్న ఇప్పుడు ఎన్నికలు అంటేనే పైసా మీద కూడా ఆధారపడి ఉంటది కదా. ఒకవేళ వాళ్ళు పైసలు ఇచ్చినా బీఆర్ఎస్ కి ఓటేస్తారా? వాళ్ళ ఉద్దేశం చూస్తే వాళ్ళు పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకొని కేసీఆర్ కోటేయాలనే ఉండే ఆలోచన ఉంటారు. అచ్చా. ఆ, సో మెజారిటీ ఎంత స్త్రీలే నేను అనుకుంటా ఈ లెక్కను చూస్తే, ఈ పరిస్థితి చూస్తే నిజంగా చాలా మెజార్టీ ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది. పక్కా. సో అంజన్న తీసుకో నవ్వే సమాధానం చెప్తుందా? సో డెఫినెట్ గా నవంబర్ 14 నాడు మళ్ళీ తప్పకుండా కలిసే ప్రయత్నం చేస్తాం. మాగాడి సునీత గారు గెలిచే అవకాశం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్. సో నవంబర్ 14 జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు అంటున్నారు. ఇది అంజయ్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.